ప్రపంచంలోని అత్యంత భయంకరమైన కుక్కల గురించిన చర్చలో అది కేవలం వాటి జాతికి మాత్రమే సంబంధించినది కాకూడదు. బదులుగా ఇది వాటి సహజమైన స్వభావం, పెంపకం మరియు యాదృచ్ఛికత యొక్క డైనమిక్ ల మిశ్రమం అయి ఉండాలి. ఇది తరచుగా ఈ కుక్కల వ్యక్తిత్వాన్ని అచ్చువేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన కుక్కల గురించిన 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మరియు వాటి భయంకరమైన కీర్తి వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నెంబర్ 10, ది టోసా ఇను. టోసా ఇను అఖండ భారతదేశంలోని సూర్యుని తొలి కిరణాలు భూమిని తాకే ప్రదేశమైన జపాన్లోని ప్రకృతి దృశ్యాలలో వాటి ఉనికి ప్రారంభమయ్యింది. ఈ గంభీరమైన కుక్కలు 100 పౌండ్లకు మించి బరువును కలిగి ఉంటాయి. ఇవి శౌర్యం మరియు ప్రశాంతత యొక్క సామరస్య కలయికకు ప్రసిద్ధి చెందినవి. వీటికి ధైర్యం మరియు ప్రశాంతత ఉన్నందున ప్రజలు ఇతర కుక్కలతో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. సరైన శిక్షణ మరియు సామాజిక ఏకీకరణ యొక్క మార్గదర్శకత్వం ద్వారా టోసా ఇను ఇతరులతో కలిసి ఉంటే అది స్నేహపూర్వక పెంపుడు జంతువుగా ఉంటుంది. నెంబర్ 9, ది ఫిలా బ్రాసిలేరియో. బ్రెజిల్ యొక్క శక్తివంతమైన భూముల్లో పుట్టిన ఈ జాతి మాస్టర్ ట్రాకర్ లేదా స్పై యొక్క సారాంశాన్ని సూచిస్తుంది. సరిహద్దులను మించిన అచంచలమైన విధేయతను కలిగి ఉంటుంది. ఇవి మనుషులతో లోతైన బంధాలను ఏర్పరచుకుంటాయి, అయినప్పటికీ అవి అపరిచితుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఈ కుక్కలు తమ ఇంటిని మరియు కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి బలమైన ప్రవృత్తిని కలిగి ఉంటాయి. ఈ కారణంగా వారికి చిన్నప్పటి నుండి బాగా శిక్షణ ఇవ్వగల మరియు వాటికి వ్యాయామాలు చేయించగల వ్యక్తి అవసరం. నెంబర్ 8, ది డోజో అర్జెంటీనా. అర్జెంటీనా యొక్క విస్తారమైన మరియు కఠినమైన ప్రకృతి దృశ్యాలలో ఉద్భవించిన ఈ జీవులు ప్రత్యేకంగా వేటాడేందుకు పెంచబడ్డాయి. వాటి బలమైన కండరాలు మరియు ఎరను వెంబడించే బలమైన కోరికతో అవి కుక్కల ప్రపంచంలోని అథ్లెట్ల లాంటివి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇవి తీవ్రమైన వేటగాళ్ళు అయినప్పటికీ అవి తమ కుటుంబాలకు నిజంగా ప్రేమగా మరియు విధేయంగా ఉంటారు. వాటిలోని ఉత్తమమైన దానిని బయటకు తీసుకురావడానికి వారికి చిన్న వయసు నుండే శిక్షణ అవసరం. ఇవి నైపుణ్యం కలిగిన వేటగాళ్ళు మాత్రమే కాకుండా కుటుంబంలోని ప్రియమైన సభ్యులుగా కూడా మారడానికి వారికి సహాయపడుతుంది. నెంబర్ 7, ది కాకేషియన్ షెపర్డ్. కాకస్ పర్వతాల యొక్క కఠినమైన భూభాగం నుండి ఉద్భవించిన ఈ గంభీరమైన జాతి సహజ సంరక్షకుని యొక్క సారాంశాన్ని కలిగి ఉంటుంది. వీటిని మాంసాహారుల ప్రమాదాల నుండి పశువులను రక్షించే గొప్ప చరిత్ర ఉంది. ఇవి దట్టమైన కోటుతో కప్పబడి గంభీరమైన ఎలుగుబంటిని పోలి ఉంటాయి. స్వతంత్రంగా మరియు విశ్వాసపాత్రంగా ఈ కుక్కలకు తమ రక్షణాత్మక ప్రవృత్తులను నిర్వహించడానికి స్థిరమైన శిక్షణ మరియు సాంఘీకరణ అవసరం. నెంబర్ 6, ద బుల్ మాస్టిఫ్. ఈ ప్రత్యేక జాతి బుల్డాగ్ మరియు మాస్టిఫ్ అనే 2 బలమైన మరియు గంభీరమైన కుక్కల మిశ్రమంలో ఉంటుంది. ఇంగ్లాండ్కు చెందిన వీటిని వేటగాళ్లను పట్టుకోవడంలో సహాయపడడానికి పెంచబడ్డాయి. ఇవి పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ బుల్ మాస్టిఫ్లు వారి కుటుంబాలతో ఉన్నప్పుడు నిజంగా సౌమ్యంగా మరియు ప్రేమగా ఉంటాయి. అవి వ్యాయామం చేయడాన్ని ఆనందిస్తాయి, అలాగే అవి తమ కుటుంబంతో ఉండడాన్ని మరియు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని ఇష్టపడతాయి. కానీ అవి మంచి ప్రవర్తనతో మరియు సంతోషంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి చిన్న వయసు నుండి వారికి శిక్షణ ఇవ్వడం ముఖ్యం, ఎందుకంటే ఇది వారికి కుటుంబంలోని ప్రియమైన భాగం కావడానికి సహాయపడుతుంది. నెంబర్ 5, అలాస్కన్ మాలమ్యూట్. ఇవి ఆర్కిటిక్లోని స్లెడ్లను లారడానికి ఉపయోగించే పురాతన జాతులలో ఒకటి. అవి అసమానమైన ఓర్పు మరియు బలీయమైన శక్తికి ప్రసిద్ధి. ఇవి స్నేహపూర్వకమైన ఇంకా స్వీయ ఆధారమైన కుక్కలు. స్థిరమైన శిక్షణ మరియు మనస్సును రెండింటినీ ఉత్తేజపరిచే సవాళ్లను ప్రదర్శించడంలో నైపుణ్యం కలిగిన యజమానిని కోరుకుంటాయి. నెంబర్ 4, ది రాట్ వీలర్.
ఈ కుక్కలు ఆత్మవిశ్వాసం మరియు బలమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఎల్లప్పుడూ సవాలుకు సిద్ధంగా ఉంటాయి. చరిత్రలో రాట్వీలర్లను పశువుల బండ్లను లాగడం వంటి ముఖ్యమైన పనులకు ఉపయోగించేవారు. కానీ ఈ ఆధునిక యుగంలో వాటిని పోలీస్ అధికారులతో కలిసి పనిచేయడం వంటి కొన్ని రకాల మంచి పనులకు ఉపయోగిస్తున్నారు. రాట్వీలర్లను మరింత ప్రత్యేకం చేసేది వారి విధేయత. అవి ఏం చేసినా ఎల్లప్పుడూ మీకు వెన్నుదన్నుగా ఉండే స్నేహితుడు లాంటివని మర్చిపోకండి. కానీ వారి ప్రవర్తనను ఎలా అర్థం చేసుకోవాలో మరియు వారికి సరైన శిక్షణ మరియు సంరక్షణను ఎలా అందించాలో తెలిసిన వ్యక్తి అవసరం. మీరు రాట్వీలర్ను పెంపుడు జంతువుగా కలిగి ఉండే అదృష్టవంతులైతే మీరు వారితో మంచిగా వ్యవహరిస్తారని నిర్ధారించుకోండి. ఎందుకంటే అవి జీవితాంతం మీకు నమ్మకమైన తోడుగా ఉంటాయి కాబట్టి. నెంబర్ 3, ది అమెరికన్ పిట్బుల్. ప్రజలు ఈ రకమైన కుక్కను బాగా అర్థం చేసుకోలేరు మరియు వాటి గురించి వారు తప్పుడు ఆలోచనను కలిగి ఉంటారు. అమెరికన్ పిట్బుల్స్ అనేవి నిజానికి చాలా ప్రేమగల మరియు నమ్మకమైన కుక్కలు. అవి చాలా శక్తివంతమైనవి మరియు చాలా తెలివైనవి కూడా. ఈ కుక్కల గురించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇతర కుక్కలు మరియు వ్యక్తులతో ఎలా మెలగాలో నేర్పించాలి. ఇది వారిని స్నేహపూర్వకంగా మరియు మంచి ప్రవర్తన కలిగిన వాటిగా ఎదగడానికి సహాయపడుతుంది. సరళంగా చెప్పాలంటే అమెరికన్ పిట్బుల్స్ అద్భుతమైన కుక్కలు. వాటికి మనలాగే ప్రేమ, వ్యాయామం మరియు శిక్షణ అవసరం. నెంబర్ 2, ది డాబర్మ్యాన్. ఇది దాని సొగసైన మరియు కండలు తిరిగిన శరీరాకృతితో మనుషుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది కేవలం లుక్స్ గురించి కాదు. ఈ కుక్కలు వాటి తెలివితేటలు మరియు ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. ఇది మనల్ని సురక్షితంగా ఉంచడానికి మరియు మన నమ్మకమైన స్నేహితుడిలాగా ఉండడానికి వారిని గొప్పగా చేస్తుంది. అవి కుక్కల ప్రపంచంలోని సూపర్ హీరోలు లాంటివి. డాబర్మ్యాన్ల గురించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అవి తమ యజమానులతో లోతైన సంబంధాలను ఏర్పరచుకుంటూ స్థిరమైన శిక్షణతో వృద్ధి చెందుతాయి. వారి జీవితానికి నమ్మకమైన మరియు ప్రేమగల సహచరులుగా ఎదుగుతాయి. నెంబర్ 1, ది జర్మన్ షెపర్డ్. అసమానమైన బహుముఖ ప్రజ్ఞ, విశేషమైన తెలివితేటలు మరియు అచంచలమైన విధేయతతో జర్మన్ షెపర్డ్స్ అప్రయత్నంగా విభిన్న పాత్రలలో ప్రకాశిస్తాయి. అయినప్పటికీ రక్షకులుగా మరియు ప్రియమైన సహచరులుగా తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవడానికి ఈ గంభీరమైన జీవులకు నిర్మాణాత్మక శిక్షణ, సామాజిక పరస్పర చర్యలకు అవకాశాలు మరియు మానసిక ఇంకా శారీరక ప్రేరణ అవసరం. అప్పుడు మాత్రమే అవి కుటుంబంలోని అంకిత భావంతో మరియు ప్రతిష్టాత్మకమైన సభ్యులుగా వికసించగలవు. ఈ వీడియోకి కన్క్లూజన్. కుక్క ఎలా ప్రవర్తిస్తుందనేది దాని యజమానులు దాన్ని ఎలా చూసుకుంటారు మరియు ఎలా శిక్షణ ఇస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కుక్కల రకంతో సంబంధం లేకుండా ప్రతి కుక్క తమ యజమానులతో ప్రేమగల స్నేహితుడిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కుక్కలు ఎక్కడి నుండి వచ్చినా మనం అన్ని కుక్కలకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఫ్రెండ్స్, మీరు ఏ రకమైన కుక్కని పెంచుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.